హే గాయ్స్, నెట్వర్క్ అనాలిసిస్లో ఉన్న థియరమ్స్లో ఒక ఇంపార్టెంట్ థియరం రెసిప్రోసిటీ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ రెసిప్రోసిటీ థియరం ఉన్నప్పుడు చేయాల్సిన ప్రొసీజర్, ర్యాండమ్గా ఒక నెట్వర్క్ కన్సిడర్ చేస్తారు. లైక్ లెట్ ఇట్ బి Z1, Z2 అండ్ Z3. ఈ నెట్వర్క్ సరిపోతుంది అది ప్రూవ్ చేయడానికని. ఈ నెట్వర్క్ సరిపోతుంది. అండ్ లెట్ సపోజ్ ఇక్కడ we have given some supply, source of excitation V1, and ikkada flow aye current let it be I1, and ee loop lo flow aye current I2. All right, let this be I2. So oka chinna proof, idi interchange chesi ratio same undi, that's what reciprocity theorem ani cheppi chinna proof state and prove annappudu this is enough. Idi ee network teeskoni ee proof saripotundi. And like loop analysis laga, mesh analysis, like this drop is equal to E drop plus E drop. First equation V1, this supply is equal to E drop plus E drop, and I1 ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి నేను ఇంకా కంటిన్యూగా రాసేస్తాను. మెష్ అనాలిసిస్లో I1 ఇంటూ Z1 ప్లస్ Z3 అండ్ ఫస్ట్ లూప్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ లూప్ కాబట్టి I1 ఈ డైరెక్షన్లో ఉంది, I2 అగేన్స్ట్గా ఉంది, సో దట్ విల్ బి నెగటివ్ మైనస్ I2 ఇంటూ Z3. let this be equation 1. alright, so second loop నుంచి ఇక్కడ నుంచి with respect to I2 కాబట్టి ప్లస్ I2, అండ్ I2 కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది, సో Z2 ప్లస్ Z3. alright, and with respect to second loop and that too with I2 కాబట్టి I1 ఇలాగా అగేన్స్ట్గా ఫ్లో అవుతుంది, సో that will be నెగటివ్ I1 ఇంటూ Z3 which is equal to ఇక్కడ సప్లై లేదు కాబట్టి that is 0. alright, so mesh analysis. and ఇది మెట్రిక్స్లో రాసుకున్నప్పుడు Z1 ప్లస్ Z3, alright, Z1 ప్లస్ Z3 ఇక్కడ వస్తుంది మైనస్ Z3, అండ్ ఇక్కడ మైనస్ గైస్ ఇది ఏంటిది, ఇది ఐఎమ్ సారీ I1 కదా, ఇది కన్ఫ్యూజన్. Z2 Z3 విత్ రెస్పెక్ట్ టు I2, అండ్ I1 ఇక్కడ ఫ్లో అవుతుంది అగేన్స్ట్ మైనస్, అండ్ Z3 మొత్తం పోతుంది. లైక్ ఇఫ్ యూ గో రాంగ్ Z3 అండ్ Z2 ప్లస్ Z3 ఇక్కడ వచ్చేస్తుంది in the braces, and here we have I1 and I2 which is equal to V1 and 0. alright, so ఒక చిన్న రేషియో, ఈ సోర్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ ఇంటర్చేంజ్ చేసినా కానీ రేషియో సేమ్ అని చెప్పి ప్రూవ్ చేయడమే రెసిప్రోసిటీ థియరం. ఆల్రైట్, సో డెల్ కటాల్సి వస్తే ఈ క్రామర్స్ రూల్లో I1 I2 ఇవాల్యుయేట్ చేసే క్రమంలో మనకి డెల్ కావాల్సి వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ దిస్ వన్, డిటర్మినెంట్ ఇస్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది, దిస్ ఇంటూ దిస్, ఇట్స్ Z1 Z2 ప్లస్ Z1 Z3 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 స్క్వేర్ ఇక్కడ నుంచి ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది, సో నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్, బట్ వీ స్టిల్ హ్యావ్ నెగటివ్, దట్ విల్ బి మైనస్ Z3 స్క్వేర్. ఆల్రైట్, సో ఇందులో ఐ గెస్ ఈ రెండు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, వీ డోంట్ హ్యావ్ దిస్ ఎనీమోర్. ఆల్రైట్, సో దిస్ వన్ దిస్ విల్ బి డెల్, నవ్ దిస్ విల్ బి డెల్. నాకు ఈజీగా ఉండేదానికి ఇది ఎరేజ్ చేసేస్తున్నాను. ఆల్రైట్, డెల్ నాకు I2 కావాలి, అప్పుడు del2 క్యాల్కులేట్ చేయాలి నేను, నాకు I2 కావాలి. సో del2 బై డెల్ క్రామర్స్ రూల్ ప్రకారం, సో del2 వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఈ మెట్రిక్స్ ఈ కాలం ఇందులో సబ్స్టిట్యూట్ తీసుకుంటాం కదా, ఇట్స్ లైక్ Z1 ప్లస్ Z3 అండ్ మైనస్ Z3 ఇక్కడ. ఆల్రైట్, సో దిస్ యాజ్ ఇట్ ఈస్ ఈ V1 and 0 ఇందులో ప్లగిన్ చేసుకుని దానికి డిటర్మినెంట్ కట్టేస్తాం. What is that? V1 and 0 determinant. Alright, so this into this 0 minus this into this, so my R negative, E negative positive, so the resultant will be V1 guys, V1 into Z3. Alright, so this is for del2. నాకు I2 కావాలి, I2 will be equal to del2 by del which is equal to del2 this one V1 Z3 by del is over here, it's Z1 Z2 plus Z1 Z3 plus Z2 Z3. సో ఒక చిన్న రేషియో, ఇందులో చిన్న రీఅరేంజ్మెంట్. ఏం రేషియో? V1 by what do we have?
v1 by i2 will be equal to, ఇది ఫ్లిప్ అవుతుంది కదా, ఇది ఫ్లిప్ అవుతుంది అండ్ వాట్ ఈ రేషియో ఫ్లిప్ అవుతుంది. v1 by i2 ఇట్స్ z1 z2 ప్లస్ z1 z3 ప్లస్ z2 z3 అపాన్ z3, ఇది ఫ్లిప్ అవుతుంది కదా. సో ఈ రేషియో నా చిన్న సర్క్యూట్లో చిన్న చేంజెస్ చేసినా కానీ రేషియో ఇదే ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఏం చేంజెస్ అని అంటే గైస్ ఇక్కడికి మళ్ళీ రీచ్ అవ్వాల్సి వస్తుంది v1 by i2. ఆల్రైట్, సో దిస్ వన్ సర్క్యూట్లో చిన్న చేంజ్, సోర్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ తర్వాత కలెక్ట్ చేయాల్సిన కరెంట్ ఇన్వర్స్ చేసినా కానీ ద రిజల్ట్ విల్ బి సేమ్, ద రేషియో ఇస్ సేమ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఆల్రైట్, సో గెటింగ్ బ్యాక్ టు ద సర్క్యూట్, ఇందాక స్టార్ట్ చేసిన సర్క్యూట్ దగ్గరికి వెళ్ళి ఏం ఇంటర్చేంజ్ చేస్తామంటే ఇంపిడెన్సెస్ అలాగే ఉంటుంది, z1 z2 z3 అలాగే ఉంటుంది. ఆల్రైట్, సో సోర్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ ప్లేస్ మారుస్తాం అంతే. హియర్ లైక్ ఈ పొజిషన్ మారుస్తాం, లైక్ విల్ సే దాట్ ఇట్స్ ప్లస్ మైనస్ విత్ v1 అండ్ i1 ఇక్కడ ఫ్లో అవుతుంది, i1 అండ్ కాన్సిక్యూటివ్లీ i2 ఇక్కడ అని చెప్పి చెప్పడానికి. ఆల్రైట్, సో ఇది మళ్ళీ ఈ రేషియో ఫైండ్ అవుట్ చేసి సేమ్, దాట్స్ ద ప్రూఫ్ ఫర్ రెసిప్రోసిటీ థియరమ్. ఆల్రైట్, సో వన్స్ అగైన్ మెష్ అనాలిసిస్, దిస్ డ్రాప్ ప్లస్ దిస్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం సోర్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ లేదు కాబట్టి ఈ డ్రాప్ ప్లస్ ఈ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు 0. అది ఎలా రాసుకుంటాం, i2 కదా, ప్లస్ i2 ఇంటూ z1 ప్లస్ z3 అండ్ i2 ఈ డైరెక్షన్లో ఉంది, i1 ఈ డైరెక్షన్ అగేన్స్ట్, సో మైనస్ i1 ఇంటూ z3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇక్కడ ఈ లూప్లో ఎలాంటి సోర్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ లేదు కాబట్టి. ఆల్రైట్, నా సెకండ్ లూప్ ఈ లూప్కి వచ్చేసరికి v1 ఈజ్ ఈక్వల్ టు ఈ డ్రాప్ ప్లస్ ఈ డ్రాప్ విత్ రెస్పెక్ట్ టు i1 అండ్ i2 ఈజ్ అగైన్, సో ఇది నెగిటివ్ వస్తుంది, సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దట్ వన్ v1. ఆల్రైట్, సో ఈ డ్రాప్ i1 ఇంటూ z2 ప్లస్ z3. ఆల్రైట్, మైనస్ చూడండి i1 ఈ డైరెక్షన్, i2 ఈ డైరెక్షన్, బోత్ ఆర్ రివర్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ లూప్ విత్ రెస్పెక్ట్ టు i1 కాబట్టి i2 రివర్స్ డైరెక్షన్ తీసుకుంటాం అండ్ సో ఇట్స్ నెగటివ్ i2 ఇంటూ z3. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మెట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తే మైనస్ z3 ఫ్రమ్ హియర్ అండ్ z1 ప్లస్ z3 ఇక్కడ నుంచి అండ్ z2 ప్లస్ z3 ఇక్కడ నుంచి అండ్ మైనస్ z3 యాజ్ ఇట్ ఈస్. ఆల్రైట్, సో బ్రేసెస్ ఇన్సైడ్ ద బ్రేసెస్ అండ్ వాట్ డు వి హ్యావ్ ఇక్కడ i1 i2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అండ్ v1. ఆల్రైట్, వన్స్ అగైన్ డెల్ ఎలాగా లైక్ డిటర్మిన్ i1 i2 ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే డిటర్మినెంట్ కట్టాల్సిందే, సో డిటర్మినెంట్ విల్ బీ ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్, సో నెగటివ్ నెగటివ్ పాజిటివ్ z3 స్క్వేర్. ఆల్రైట్, మైనస్ ఇది ఇంటూ ఇది, సో ఎవ్రీ టర్మ్కి నెగిటివ్ వస్తుంది, మైనస్ z1 ఇంటూ z1 z2 మైనస్ z1 z3 ఆల్రైట్, సో వీఆర్ డన్ విత్ దిస్ వన్, z2 z3 మైనస్ z2 z3 మైనస్ z3 స్క్వేర్ మైనస్ z3 స్క్వేర్. ఆల్రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్. సో మళ్ళీ ఇందులోనే ఇది క్యాన్సిల్ అయిపోతుంది గైజ్, పాజిటివ్ z స్క్వేర్ z3 స్క్వేర్ అండ్ నెగటివ్ z3 స్క్వేర్, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్రైట్, సో నాకు ఈజీగా ఉండేదానికి నేను ఇది ఎరేజ్ చేసుకుంటున్నాను, మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ వన్. ఆల్రైట్, z3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ గైజ్ నెగటివ్ టేకింగ్ అవుట్ నెగటివ్ వాస్ కామన్ ఫ్రమ్ ఆల్ ద టర్మ్స్, ఎక్కడి నుంచి అన్నిటి నుంచి నెగటివ్ తీసేస్తే వీ హ్యావ్ దిస్ వన్. ఆల్రైట్, దిస్ ఫర్ డెల్. నాకు i2 కావాలి, i2 కావాలితే వీ నీడ్ del2 బై డెల్, ఇన్ ద సెన్స్ del2 కట్టాల్సిందే, del2 ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం, గెటింగ్ బ్యాక్ టు దిస్ వన్, మైనస్ z2 ప్లస్ z3 పొజిషన్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ del2 కాబట్టి 0 అండ్ v1. ఆల్రైట్, డిటర్మినెంట్ కట్టేస్తాం del2కి, సో ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది ఇస్ 0, సో వాట్ డు వీ హ్యావ్ del2 విల్ బీ ఈక్వల్ టు మైనస్ z3 v1. ఆల్రైట్, దిస్ ఫర్ del2. నాకు కావాల్సింది i2 ఇట్స్ del2 బై del అగైన్, సో del2 నెగటివ్ z3 టైమ్స్ v1. ఆల్రైట్, del is this one, negative times z1 negative off completely, z1 z2 plus z1 z3 plus
Z2 Z3. Alright, so ikkada something gets cancelled here, negative negation inga undadu, negation, and that ratio V1 by I2 which is equal to malli idi flip avutundi. What do we have? Z1 Z2 plus Z2 Z3 plus Z2 Z3 plus Z1 Z3, just reverse rasesanu, by Z3. Is that Z1 Z2 Z1 Z3 Z2 Z3? Excitation, source of excitation position marchina. Alright, so e ratio same, initial ga this is the ratio and interchange chesin tarvata kuda ratio same. So this is the proof for reciprocity theorem.